టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈ వ్యక్తిని చూసిరా మీరు? గతంలోనే ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి భాగవతం ఏంది? ఇతని పేరు పాము రఘు. గతంలో తీన్మార్ మల్లన్న ముఖ్య సభ్యులలో ఒక వ్యక్తిగా పనిచేసిండు. నిజంగా తీన్మార్ మల్లన్న ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే ఈ వ్యక్తిని నిజంగా ఒక తమ్ముడిలాగా చూసుకున్నాడు. ఒక తమ్ముడిలాగా, ఒక టీం సభ్యులాగా కాకుండా ఒక తమ్ముడిలాగా చూసుకుంటే ఈయన అదే ఆ చొరవతోని అడ్డు పెట్టుకొని బాధితుల దగ్గరికి, ఎవరైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గరికి బాధితులు ఎవరైతే వస్తారో ఉంటారో అందులో మహిళల నంబర్లు తీసుకొని అసభ్యకరంగా, చాలా అంటే చాలా అసభ్యకరంగా బిహేవ్ చేసిండు. అది మనం గతంలోనే చూసినాం. ఒకసారి మరిన్ని వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇట్లనే కాకుండా ఈ మధ్యలో ఒక ఛానల్ పెట్టిండు. చాలా రోజుల కింద మనం చిత్రగుప్త ఛానల్కి పోతే మనం ఈయనకు సంబంధించిన మహిళలతోని, అంటే ఈయన ఎవరితోనైతే అసభ్యంగా మాట్లాడిండో వాళ్ళతోని మనం లైవ్లో ఫోన్లో ఒక ఫోన్ తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎట్లా నంబర్లు అడిగేటోడు ఏంది, అసలు ఏం కథ, ఎంత గలీజ్గాడు అంటే అంత చిల్లరగాడు. నువ్వు ఏమైనా చేసుకో, కానీ తీన్మార్ మల్లన్న టీంలు ఉంటే మంచిది కాదు అని గెంటు వేసినందుకు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది కాదు, అవి తగ్గించుకొని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిండు తీన్మార్ మల్లన్న. నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దురా, మంచిది కాదు, కరెక్ట్ ఈ పోలీసులకు ధమ్కీలు ఇచ్చుడు. గతంలోనే ఒక వీడియో చేయగానే నాకు కూడా ధమ్కిచ్చే ప్రయత్నం చేసిండు. ఆడియో కూడా నా దగ్గర ఉన్నది. ఈయన మాటలు ఎట్లుంటాయంటే మొత్తం దార్కార్ మాటలే. ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు అంటే, నేను అడిగేటోడు ఎవరు లేడు అనుకుంటున్నామో. నీ భాగవతం మొత్తం మరొక అంశం ఏంటంటే, తీన్మార్ మల్లన్న దగ్గరికి సాయం కోసం పోతే ఎవరి దగ్గర వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళకి వచ్చిన ఫోన్పేలకు ఇప్పుడు డబ్బులు కొట్టి మనం పంపిస్తే, ఇప్పుడు ప్రజాదరణ కోసం ఇప్పుడు ఎవరో ఒకరు ఆపదుందని మనం వేయమనుకో, ఇక్కడ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా నంబర్ పెడతాడు కదా తీన్మార్ మల్లన్న. ఆ నంబర్ పెడితే మాలో శివ అని పాపం ఆయన టీం సభ్యుడు అలా కొడుకు ఏదో ఆపదుందని పేండు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బాధితులు అక్కడ వాళ్ళ దగ్గరికి కూడా డబ్బులు తీసుకున్న నీచుడు. సరే, నువ్వు ఒక బీసీ అయినప్పటికీ అసలు నువ్వు ఎంత గొప్పగా ఉండాలి, ఎంత గొప్పగా బతకాలని నేను కోరుకుంటా. కానీ నువ్వు చేసే నీచమైన పనులకు దాన్ని కవర్ చేసుకుంటా మళ్ళీ తీన్మార్ మల్లన్న వాళ్ళని మోసం చేసిండు, వీళ్ళని మోసం చేసిండని అన్ని లంగ కథలు పడ్డావు అనుకో, నీ లంగ భాగవతాలు కూడా బయట పెట్టవలసి వస్తుంది. అది ఎవరైనా సరే నువ్వు తప్పు జరిగింది, నా మూలంగా తప్పు జరిగింది, నేను తప్పు చేసినా సరే, మళ్ళా ఏదో కొంత వార్నింగ్ ఇచ్చిండు, నన్ను పంపించేసిండు, అంతమంది సరే, నీ బతికేదో నువ్వు బతుకుపోరా అని చెప్పిండు. అప్పుడు కూడా నీ బతికేదో నువ్వు బతుకుపోరా బాబు, అరే ఇటువంటి నా తమ్ముడు లెక్కరా, నువ్వు మంచి పనులు చేసుకోరా, నువ్వు మంచిగా బతుకురా అని చెప్పిండు. ఈ ఆడియోలు కూడా ఈయనతో మాట్లాడిన ఆడియో కూడా గతంలో టీఆర్టీవీ తిరుపతి అనే వాడేసుకున్నాడు. చాలామంది వేసుకున్నారు. ఈయన ఫ్రెండ్ అయిన చిల్లర ప్రవీణ్ గాంధాలు కూడా ఉంటుంది, చూసే ప్రయత్నం చేసినాం. అయితే మనం గతంలోనే వీడు ఏం చేసిండు ఏం కథ అన్నది ఒకసారి చూద్దాం. ఇది నేను దాదాపుగా ఇది చాలా రోజుల కింద ఇది మన ఛానల్లో ఉంటుంది, 41 నిమిషాలు. మల్లన్న టీం నుంచి గంటి వేయబడిన మరో చిల్లర కానీ లైవ్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఒకసారి మరి నిజంగా ఆమె బాధితురాలు ఏం చెప్పింది, ఏం కథ అన్నది మీరే వినండి. అంటే ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టా తీన్మార్ మల్లన్న తిట్టా, ఇదే ఇవని కాడు. ఏమనంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన బల్బు మాటలకు ఎవడన్నా ఒకళ్ళు దాడులు చేస్తే తీన్మార్ మల్లన్న చేయించిందని చెప్పుకోవడం, లేకపోతే నిజంగా వీళ్ళేదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వీళ్ళపైన దాడులు దిగినట్టు. యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టుకున్నది ప్రజల కోసం పెట్టుకోర్రా బేవకూఫ్ గల. వాడు ఎవడైనా, వీడైనా, ఇంకోడైనా, ఇంకెవడైనా తీన్మార్ మల్లన్న కోసం కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేది. ఒక ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి కోసం కాదు. నువ్వు తిట్టడానికి కాదు పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది. నేను మాట్లాడినా ఒకసారి చూడండి. ఇది నిజంగా దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం. అరే మరి ఎంత గలీజ్గా దిగజారుతున్నాడు. పామరావు వాళ్ళని ఒక అమ్మ జీవితం. తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చిన బాధితులు హాస్పిటల్ దగ్గర పోయినామంటే వీళ్ళు ఎంబడి పోతే ఏం చేసిందంటే వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో శ్రావ్య మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్ తీసుకొని వాళ్లకు నైట్ పూట కాల్ చేసి లేకపోతే న్యూడ్ గా కాల్ చేయమనడం, ఇంకా చెప్పరానే ఉంటాయి. ఈయన 10-11 చేసి ఇంకొక ఆమె అయితే నాకు పెళ్ళయింది, బాబు ఉన్నాడు అని చెప్పాం కూడా, నీ బాబును హాస్టల్లో దించేటప్పుడు నువ్వు రా, మనం రూమ్ లోకి ఎంజాయ్ చేద్దామని మాట్లాడింది. ఒక 1 hour నాతో స్పెండ్ చేస్తే ఏమైంది, అలాంటి మాటలు మాట్లాడిందట. ఆమె లైవ్ లా ఆమె బాధితురాలు చెప్తా ఉన్నది. ఆమె స్నేహితులకు ఇలాంటి జరిగింది. ఒక అమ్మాయి ఒక తల్లి అయితే విడాకులు దాకా వచ్చిందని చెప్తా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు చేసిండు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళను టీంలో ఉంచుకోవాలన్నా తీసేయాలన్నా? ఇక తీన్మార్ మల్లన్న నావిన ఆరోపణలు చేసినట్టే తీన్మార్ మల్లన్న టీం అని కాకుండా వీళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే,
టీమని కాదు, అమ్మాయిలను అరెస్ట్ చేస్తే ఎవరైనా చెంప పెట్టాల్సి, ఫస్ట్ కేసు పెట్టాల్సింది మీరు ఎందుకు ఇచ్చి పెట్టారు అని చెప్పిండట తీన్మర్మల్. ఇలాంటి లుచ్చాలు లఫంగాలు ఏం మాట్లాడతారంటే ఒకసారి విందాం. తీన్మర్మల్ గురించి ఏం మాట్లాడతారు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. వీళ్ళు మీడియా ముంగడికి పోయి అక్కడిక్కడికి గురించి అసలు తీన్మర్మల్ కావచ్చు, నేను కాదంటలేను, కానీ ఇలాంటి అమ్మాయిల పట్ల బిహేవ్ చేసే పనిచేసారు కాబట్టి గంటలకు అమ్మాయిలు బాధితులు ఎవరైతే అది చెప్పే వాస్తవాలు ఇంత దుర్భాషలు చేద్దాం. ఒకసారి దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్, లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా బ్రదర్, ఇక్కడ జై మల్లనో లేకపోతే ఇంకా క్యూనిస్ మంచిదని ఇట్లా నేను జిందాబాద్ కొట్టమని అంటలేను, కానీ కాకపోతే వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు ఒక 10 మంది 10 రకాలుగా ఒకటే అబద్ధాన్ని 10 రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు 10 ఛానల్ చెప్తున్నాయంటే జనాలు ఏమనుకుంటారు అంటే ఒకటి కాకుండా ఒకటి చెప్తాడు, ఎంతో కొంత నిజం లేకుండా పోతుందా అని ఒక స్ట్రాటజీని కేసీఆర్ అని బ్యాచ్ ఒక క్లారిటీ అయితే ఇస్తా. ఏందనంటే ఒక వాడు పాము రఘు అనేటోడు పాము రగడు అనేటోడిని నేను పొట్టు తిట్టినా. ఎందుకు తిట్టినావు మల్లన్నా అనేది ఎవరికి తెలియదు కదా, ఎందుకు తిట్టినా అనే సంగతి. ఎందుకు తిట్టినా అంటే ఇక ఈ ఆడియో ఇంకోది వస్తున్నా మనసు ఒకసారి మంచిగా విను. రియాల్ ఏం మాట్లాడినాం కదా ఆ మేడమే ఇప్పుడు మాట్లాడుతుంది, ఒకసారి చూడండి వినండి. నేను ఆమెతో కూడా లైవ్ లో మాట్లాడుతున్నా టీం అని చెప్పుకొని ఇలాంటి కాలకృత్యాలు వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు చేసే గొప్పతనాలు ఏంటి అని ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే ఓకే రైట్, పర్వాలేదు. అక్కడ ప్లే చేయి. రైట్, ఇది తెలుసుకోవాలి బ్రదర్. మనం ఎందుకు ఎక్కువ మందికి లైక్ చేయండి. ఎక్కువ కాల్ చేస్తే తను ఏం చేశాడంటే నైట్ 1:30 తర్వాత కాల్ చేసి నన్ను వీడియో కాల్ చేసి సరే నువ్వు వీడియో కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పేసి నన్ను సెక్సువల్ గా అలా చూపించమని చెప్పేసి నాకు కాల్ చేశాడు సార్. నేను చేయను అని చెప్పేసి అన్నాను. తను ఏం చేశాడంటే ఇంకా నైట్ రోజు ఒక 3 days కంటిన్యూ కాల్ చేసి హైటెక్ సిటీ వచ్చాడు సార్. హైటెక్ సిటీ వచ్చి నేను ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాను, నువ్వు బయటికి వచ్చేసి ఒకసారి నువ్వు బయటికి వస్తే నీ మైండ్ కూడా ఫ్రీ అవుద్ది, నాతో ఉంటే నాతో ఇలా టైం స్పెండ్ చేస్తే అని చెప్పేసి నాకు నైట్ టైం ఇలా తను కొన్ని చెప్పలేని మాటలతోనే నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు సార్. రఘు అనే పర్సన్ ని మీరు మీ టీంలో ఎలా ఉంచుకున్నారో నాకు తెలియదు, కానీ తను మీ టీంలో మీ అంత మంచి వాళ్ళ మధ్యలో తను ఉండడం అయితే కరెక్ట్ కాదు సార్. నేనేమనుకుంటున్నా అంటే అలాంటి చీడ పెరుగులో మీ దాంట్లో ఏది నైట్ అర్ధరాత్రి 11 1:30కు ఫోన్ చేసి నాతో గడిపితే నీకు మైండ్ ఫ్రీగా ఉంటుంది అనేది నాతో గడిపినట్టు ఉంటుంది, సెక్సువల్గా అరేంజ్మెంట్ చేస్తాడు. అది చెప్పుకోలేని విషయాలు. అంటే నీ క్యారెక్టర్ ఎటువంటిది అన్నది నీ నియోజకవర్గంలో కూడా నీ క్యారెక్టర్ గురించి చెప్పారు చాలామంది. ఇంతకన్నా గలీజ్గా దిగజారి మళ్ళీ నేనేదో సొక్కం పూసాను అన్నట్టు ఆమె కూడా నేను లైవ్లో కాల్ చేసిన ఆమెకు కూడా ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుంది వినురి. ఒక అమ్మాయి తన రఘుతారానంటే అంటే అన్న పేరు పెట్టి విలువ భరించలేక ఉండేటోడికి ఇట్లుంటాడు. నేను ఎప్పుడన్నా నీ భార్య మీరు కూడా తీర్మానం కాకపోతే నువ్వు ఏదైనా నిజంగా హైదరాబాద్ ఆఫీస్ నుంచి దేశాలు వెళ్తున్నారు పిచ్చి పిచ్చి ఎంపీగా లేకపోతే ఎమ్మెల్యే మొఖానికి ఎప్పుడైనా చూసుకున్నాం. అదా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నిన్న మేము అన్నదాకా తీసుకెళ్ళాం మీ హాస్టల్ దగ్గర అంటే నేను తనకే. మేడం నమస్తే మేడం. ఇగో ఆమె బాధితురాలు లైవ్లో మాట్లాడినా, నేను లైవ్ పెట్టి మాట్లాడిన ఆ రోజు బాధితురాలతో లైవ్లో మాట్లాడిన అసలు ఏం జరిగింది
పామురాగ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా హరాస్మెంట్ చేసిరో అనేది క్లియర్గా అయినారు ఒకసారి. అయితే పామురాగ్ అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం అయ్యిందో, నిజంగా ఆయన క్యారెక్టర్, ఆయన బిహేవియర్ ఎట్లుండే మీ పట్ల అనేది ఒకసారి చెప్పండి మేడం. ఓకే సార్. మీ పేరు చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి ఫస్ట్. పాటు ఉండి అన్ని చూసుకుంటుండే మా ఫ్రెండ్స్ అప్పుడే కాల్ చేశారు, ఇట్లా మాకు ప్రాబ్లం ఉంది కొంచెం సార్ చెప్పమని కాల్ చేస్తే అప్పుడే రఘు మా పక్కన ఉంటే మేము తనకి కొంచెం ఇది చూడరా అని చెప్పేసి మేము తనకి నెంబర్ ఇచ్చామన్నమాట. లేదండి, మాతో పాటు హాస్పిటల్కి వచ్చాడు అన్న చెప్తే అక్కడ నేను నా పక్కనే ఉన్నానని చెప్పేసి నేను నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చిన తర్వాత నైట్ 12 o'clock 1 o'clock అట్లా కాల్ చేసి మాట్లాడదామంటే కొంచెం సెక్సువల్ గా ఇట్లా మీరు ఉండొచ్చు కదా మాతోనే ఒక 1 hour నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి అట్లా 2 అమ్మాయిలని హెరాస్మెంట్ చేశారు. ఎవరిని, మీ ఫ్రెండ్స్ నా? అవునండి, మా ఫ్రెండ్స్ నే, వాళ్ళకి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు అన్నారు ఇదంతా సోదింటే నిజంగా అసలు చెప్పుకుంటే అసలు దేంతో నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. బతుకు వింటే నిజంగా గంత గలీజ్గా ఒక అమ్మాయి విడాకుల దాకా పోయింది వీని భాగవతం వల్ల. సెక్సువల్గా హెరాస్మెంట్ చేసుడు, నైట్ 1 గంటకు వీడియో కాల్ చేసి నిజంగా ఆ రకంగా చూపెట్టు ఈ రకంగా చూపెట్టు, ఇంత గలీజ్గా ఆమె చెప్తా ఉంటే నాకే అసలు ఎట్లా ఘోరంగా అనిపించింది. సరే ఇదంతా ఈ దందంతా పక్కకెడితే ఒకసారి విందాం, ఒకసారి చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ వాట్సాప్లో శివ అని సేమ్ ఇట్లనే, ఇక్కడ శివ అని సేమ్ ఇట్లనే ఆపద కోసం పోయిండు. వీని పనితనం ఏంటంటే ఇగో శివ అని సేమ్ అవసరం కోసం పోయిండబ్బా. ఇగో శివ అని, ఇగో పామురాగు ఈ నంబరే. అయితే ఇక్కడ ఇగో ఈయనకు వచ్చిన డబ్బుల్లోకి వెళ్ళి ఇలా కొడుకు బాగలేడని తీన్మార్ మల్లన్న దగ్గరకు పోతే తీన్మార్ మల్లన్న ఫోన్పే గూగుల్ పే పెట్టి డబ్బులు అమౌంట్ కొట్టిస్తే ఆ అల్లకెళ్ళి కూడా డబ్బులు తీసుకున్న వెధవైడు. మీకు కావాలంటే నేను ప్రూఫ్స్తోని ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తా శివకు. నేనేదో అబద్ధం చెప్తలేను. కాకపోతే విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న లంగా పనులకు నువ్వు ఫోన్లు చేసి ఎస్ఐలకు ఫోన్ చేసి సిఐలకు ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న అనుచరులని ఎంతమందిని బెదిరించినావు, ఎంతమందికి ధమ్కీలు ఇచ్చినావు, ఇవన్నీ బంద్ చేసుకోమని ఎప్పుడు వస్తుందో చెప్పి నీకు తీన్మార్ మల్లన్న. చాలా ఇది విషయం ఏంటంటే ఒకసారి ఈయన శివకే ఫోన్ చేద్దాం. సరే ఇప్పుడు నేను ఏదన్నా అబద్ధం చెప్తే శివనే లైవ్లోకి తీసుకుందాం అట్లా. హలో శివ, నమస్తే. నమస్తేనా, నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నా. నమస్తే. అయితే విషయం ఏంటంటే ఈ పామురాగ్ అనే వ్యక్తి నిజంగా నీకు ఎట్లా పరిచయం అయ్యిండు, అసలు అక్కడ జరిగింది ఏంటిది, పామురాగ్ అనే వ్యక్తి నీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, ఏ రకంగా తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, ఒకసారి క్లియర్గా వివరించి. జరిగినట్టే చెప్పు, ఉన్నది ఉన్నట్టు, లేని కల్పితాలు కాకుండా ఉన్నది ఉన్నట్టే చెప్పు. అన్న నమస్తే అన్న, తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్తే. ఈ రఘు అనే వ్యక్తి ఎట్లా అంటే నాకు తీన్మార్ మల్లన్న ఆఫీస్కు నేను మా కొడుకు బాగాలేకుంటే తీసుకుపోయినన్న. ఓకే, తీసుకపోయిన తర్వాత నేను ఏం చేసినంటే అమౌంట్ ఏదైతే నాకు పడ్డాయి చూడన్నా, ఏది ఫోన్ పే గూగుల్ పే నీ నంబరు స్క్రీన్ పైన పెట్టించిండు. నేను చెప్తా అయినా ఒకసారి. ఓకే చెప్పండి. అయితే అన్న వాళ్ళకి నా సమస్య అంతా చెప్పిన తర్వాత అన్న కూడా కొంత అమౌంట్ ఇచ్చిండు నాకు జేబులోకి వెళ్ళి. మళ్ళీ అమౌంట్ ఇచ్చి నువ్వు ఏం చేసేది ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీలు ఇట్లా తిరిగేదన్నా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనని చెప్పి టోటల్ గా మొత్తం చెప్పేసిన నాకు. ఓకే. తర్వాత అన్న ఏం చేసిందంటే ఇప్పుడు బాబు పరిస్థితి ఏందనంటే అన్నం తింటలేడు అన్న అని చెప్పి, అన్నం తింటలేడు చాలా సిక్కు. మా బాబు ఫోటోలు కూడా న్యూస్ లో ఉంటాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. అయితే మన సుదర్శన్ అన్న లైవ్ అంటే అది దాన్ని రికార్డింగ్ తీసుకుంటారు కదా. అవును. అది తీసుకుని అన్న ఏం చేసినట్టే నా ఫోన్ పే గూగుల్ పే నెంబరు స్క్రీన్ మీద పెట్టిండు. ఓకే. పెడితే నాకు 83,000 చిల్లర వచ్చినాయి నాకు. ఓకే. ఇది అంటే ఇక దాతలు ఇక ఎవరు కొట్టినా కానీ నాకు దాతలేగా అన్న. అవునవును. దాతలు కొట్టిన అమౌంట్ 83,000 చిల్లర పడ్డాయి నాకు. బాబు వైద్యం వచ్చేసి నేను సురక్ష హాస్పిటల్ మన ఇది తార్నాకల డాక్టర్ లీలా కుమార్ సార్ చేసింది మా బాబుకు. ఓకే. చేసిన తర్వాత ఆ అమౌంట్ కూడా నేను కట్టక శివ, ఇప్పుడు నువ్వు ఆటో కిరాయి ఇంటి కిరాయి కట్టాలని చెప్పి నేను వరంగల్ ఉండేది, హన్మకొండల వరంగల్ మిల్స్కాన్ పిఎస్ ఎదురుగానే ఉండేది కిరాయికి. ఓకే. నా పరిస్థితి కంప్లీట్ గా జీరో అయిపోయిన తర్వాత అప్పటికి మల్లన్న ఎవరో కూడా నాకు తెలియదు. అంటే తెలుసు అంటే ఈ న్యూస్ లో చూసినా, కానీ ఈ క్యాండిడేట్ వీడికి వచ్చేసరికి నాకు అన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే అన్న ఇట్లా పరిస్థితి అన్న అని చెప్పంటే
నువ్వు అన్న దగ్గర వచ్చినావు కదా, నేను కల్పించిన కదా అని చెప్పి అన్నాడు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ అంటే పామురాగు నీకు ఎట్లా పరిచయం అయ్యిండు? అప్పుడే పరిచయం అయ్యిండా? అంతకుముందు మన అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా పాదయాత్ర కన్నా వచ్చిందన్న. ఓకే, మర్చిపోయినా నేను. పాదయాత్రకు వస్తే వరంగల్ తిలక్ రోడ్ అని ఉంటది ఒకటి, అక్కడ ఫంక్షన్ హాల్ ఉండే. అప్పుడు అన్నకు ఆడ షెల్టర్ ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నరేందర్ అని ఉండే వరంగల్. తను షెల్టర్ ఇయ్యనియలే అన్నకు. ఇయ్యనియకుంటే అన్న వాళ్ళు వచ్చేసి అంటే శ్రీకృష్ణ లాడ్జ్ అని చెప్పి హన్మకొండ బస్ స్టాండ్ పక్కకే ఉండేది. ఇప్పుడు నౌ ప్రెజెంట్ అలా స్కానింగ్ సెంటర్ ఉన్నది. ఓకే, అయితే అక్కడ ఉన్నారంటే నేను 11:30 10 అట్లా ఏదో టైం అయింది నైట్. ఫస్ట్ 6కే పోయినా నేను. 6 పోయి అన్న ఇట్లా కలిసిన తర్వాత ఆయన అన్న అన్నాడు కదా, సరే ఆ రిపోర్ట్లు ఏందైతే ఉన్నాయో తీసుకురాదని చెప్పంటే నేను తీసుకొని వచ్చేసరికి పామరు అక్కడ కూడా ఏం చేసిండంటే నాకు నీ పని నేను చేసి పెడతా అబ్బా అని చెప్పి ఆ మూల మీదనే వైన్స్ ఉండేది. నాకు మంది ఇప్పి అబ్బా అంటే అన్న నేను ఇబ్బందులు ఉన్నా అన్న అంటే కూడా ఆడ కూడా మంది ఇప్పించిన నేను. ఎవరు పామరఘు ఆత్మసాక్షిగా ఆయన చెప్పాలి. నేను ఫోన్ చేస్తే లేపుతలేడు. అన్న నా పరిస్థితి బాగాలేదు, నేను ఏదో మిర్చి బండి పెట్టుకుంటా, నేను ఇచ్చిన పైసలన్నా నాకు ఇయ్యరా అన్న అంటే. అసలు ఎన్ని ఇచ్చినావు నువ్వు ఇప్పటి వరకు? ఎన్ని ఇచ్చినావు నాకు? అన్న నేను ఒకసారి 6,000 కొట్టినా అన్న. ఓకే, ఇది 6,000 స్క్రీన్ షాట్ ఉంది ఇక్కడ, ఫోన్ పే స్క్రీన్ షాట్ ఉంది. 6,000 ఎక్కడ కొట్టినా అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డిని కలవనికి పోతాను శివ. 26 నవంబర్ 2021 నాడు కొట్టినావు. ఓకే, అప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి పోతాను శివ. నేను నాకు అర్జెంట్ గా కొట్టు, నీకు ఎంత పడ్డాయి అని అంటే నాకు 83,000 చిల్లర పడ్డాయి అంటే అలాగే నాకు 20,000 కొట్టు అంటే 20,000 నాకు లేవన్నా. నేను ఆల్రెడీ ఆటో ఈఎంఐలు అవి ఇవి పెట్టుకున్న. ఏది నీకు మీ బాబు ఆపత్తులు ఉన్నాడని ఏది స్క్రీన్ పైన నంబర్ పెడితే వాళ్ళు దాతలు కొట్టిన అందులోకెళ్ళి 80,000 20,000 కొట్టమని చెప్పిండు. 20,000 కొట్టమన్నాడు. ఇప్పుడు మీ దగ్గర నెంబర్ ఉంటే తీసుకోండి, లేకుంటే నేనన్నా ఫోన్ చేస్తా. నా ఫోన్ లేపాడు అన్న, నా ఫోన్ అస్సలు లేపడదు. చేసి వాయిస్ రికార్డులు కూడా పెట్టి ఆశకొచ్చి అన్న నా పరిస్థితి బాగాలేదు, ఇట్లా బ్యాక్ పెయిన్ ఉన్నది, ఇట్లా ఇబ్బంది ఉన్నా అని చెప్పి చాలా సార్లు చెప్పినా నేను. కానీ ఫోన్ రిప్లై ఉండదు, ఫోన్ ఎత్తాడు ఫస్ట్. ఇప్పుడు ఆడియో ఏంటిది నాకు పంపించింది? పైసలు ఇయ్యరా అన్న, అది ఆడియో పెట్టుకుంటా ఇబ్బంది అవుతుంది, చాలా ఈయనకు డబ్బులు ఇబ్బంది అవుతుంది అన్న. ఆడియో పెడితే కనీసం రిప్లై కూడా లేదు. ఓకే, చెప్పు శివ. రిప్లై లేదన్నా. అయితే ఆ శ్రీకృష్ణ లాడ్జిలో ఆ రోజు జరిగింది కదా, తర్వాత నేను క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి కూడా వచ్చిన తర్వాత ఈయన ఆ అమౌంట్ ఏదైతే పడ్డాయో నాకు ఆ హాస్పిటల్ ఖర్చు కంప్లీట్ గా అన్ననే భరించుకున్నాడు అన్న. అది నా కొడుకుది. నా కొడుకు లేడీ అలా చనిపోయిండు, అబద్ధం ఆడొద్దు నేను. అయితే ఆ అమౌంట్ పడ్డ దాంట్లో ఎంత పడ్డాయి శివ అని అంటే 83,000 చిల్లర పడ్డాయి అన్న నాకు అని చెప్పి అడిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత నాకు ఒక 20,000 కొట్టు నువ్వు అన్నాడు. అరే 20,000 నా లేవుగా అన్న, ఎట్లా అన్నా అని చెప్పి అంటే నీకు అంత సాయం చేసినా నాకు ఏం ఇవ్వవా అనేను అని చెప్పి అన్నాడు. నేను చేయబట్టే కదా నీకు అంత వచ్చింది అది అని చెప్పంటే, వాస్తవానికి నాకు ప్రాబ్లం ఉందని మీ దగ్గరకు వచ్చిన 83,000 నాకు ఆల్రెడీ ఉన్న అప్పే 5-6 లక్షల దాకా ఉన్నది. బాబు పెట్టుకుని ఇబ్బందికరంగా ఉన్నా. యాక్చువల్లీ నేను తీన్మార్ మల్లన్న దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఫైనల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొనసాగినప్పుడు నేనేదైతే కార్యకర్తగా ఏదో చేసినో ఏ దిక్కు దేశ లేకుండానే తీన్మార్ మల్లన్న దగ్గర అన్న సాయం చేస్తే నేను బతుకుదాం, లేకుంటే కుటుంబంతో సహా చనిపోదాం అనుకునే ఆలోచనతోటే వచ్చిన. ఆ విజువల్స్ కూడా ఉంటాయి నేను మాట్లాడిన అప్పుడు, ఎందుకంటే నేను అబద్ధం అన్న క్యూ న్యూస్ లో ఉంటాయి. ఓకే, అప్పుడు అన్న ఆ విధంగా నాకు హెల్ప్ చేసి నువ్వు ఎవరికి రూపాయి ఇవ్వకు, నేను సార్ మాట్లాడతాను, లీలా కుమార్ సార్ మాట్లాడిండు. వారం 10 రోజుల దాకా అన్న ఉన్న తర్వాత కొంచెం మెరుగైన తర్వాత నాకు అంటే బాబుకు సైడ్ కి హోల్ పెట్టి తిండి తినే పరిస్థితి లేదు కదా, పైప్ ద్వారా ఫుడ్ పంపిద్దాం అని చెప్పి లీలా కుమార్ సార్ అన్నాడు. అన్న తర్వాత వైద్యం చేసుకుంటే ఇక నా ఉన్న పరిస్థితి నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఈయన డబ్బులు ఎప్పుడైనా మళ్ళీ అడిగిండా? మళ్ళీ ఇప్పుడు నీకు గతంలో తీన్మార్ మల్లన్న టీమ్ లోకి వెళ్ళి గెంటేసిన తర్వాత ఎప్పుడైనా కాల్ చేసిన అడిగింది అన్న. తర్వాత అన్న వాళ్ళు ఏది భద్రాద్రి భద్రాచలంలో అది మన ఏది ముంపు ప్రాంతాలకు పంచానికి ఫుడ్ పంచానికి పోయి చూడని అన్న వాళ్ళు. అవును, అంటే ఇప్పుడు నువ్వు మల్లన్నకి ఎప్పుడు చెప్పలే మరి ఇటువంటి విషయాలు? అన్నకు చెప్పలే అన్న, ఎందుకంటే ఆయన అప్పుడు టీములనే ఉండేది. ఇక ఏదో అన్న ఇక మళ్ళీ ఇస్తాడు కావచ్చు అది అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆయన ఈ విధంగా అడిగిండనేది నాకు తెలియదు. తీసుకున్నాడైతే ఇప్పుడు ఇవ్వాలి కానీ 2021 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 25కి వచ్చింది కదా. కనీసం ఒక్కసారి ఫోన్ చేసినా లేపాడు, ఏది చెప్పినా లేపాడు. ఇంకోటి నేను వర్ధన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్ అన్నది నా ఫేస్బుక్ లో పెట్టిన. అప్పుడు ఆరు రమేష్ ఎంపీ పసునూరి దయాకర్ గారికి కూడా నేను ఫోన్ చేసిన. ఎమ్మెల్యే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కి ఆరు రమేష్ గారు ఉండే, వరంగల్ ఎంపీ ఎవరు మన పసునూరి దయాకర్ అన్నాను. అయితే దయాకర్ నాకు ఫోన్ చేసిన నైట్, ఆయన సరే ఇక నైట్ 11-12 వరకు వాళ్ళు ఉండరు కన్నా, లేపలే పొద్దున 6-7 నిమిషాలకు ఎంపీ గారు నాకు ఫోన్ చేసి
తమ్మి ఫోన్ చేసిన ఏంది శివ అని చెప్పంటే ఇట్లా పేషెంట్లు ఇట్లా ఉండే అన్న ఆపదికి ఫోన్ ఎత్తినప్పుడు మీరెందుకన్నా అధికారం నుండి మీరు చేసేమున్నా అని చెప్పి నేను ఎంపీ గారితో కూడా గదే మాట్లాడినా. ఆ. ఇప్పటికీ ఆరు రమేష్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గర నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లోనే ఉంటది అన్న. ఎందుకంటే నేను కొంచెం ఉన్నట్టు మాట్లాడితే గరంగానే మాట్లాడతా. ఎందుకంటే నాకు అన్యాయం జరిగినప్పుడు ఆ విధంగా జరిగేది అట్లా జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చింది అన్న దగ్గర ఈ విషయం ఇట్లా డబ్బులు అడిగిండు ఇట్లా ఈ కథ అంతా అని? అన్నకు చెప్పలే అన్న నేను. సరే ఓకే ఓకే శివ, నేను చూస్తాను. సార్ చెప్పే ప్రయత్నం చేసిన కానీ మళ్ళీ చెప్పలేకపోయినా. నేను అనుకున్నా చెప్తామని. ఓకే ఓకే శివ, నేను చేస్తా, మళ్ళీ చేస్తా. ఇగో ఇది నిజంగా ఆపద కోసం, ఆపదలో ఉండి ఏది డబ్బుల అవసరం కోసం అంటే తన కొడుకు హాస్పిటల్లో ఉంటే క్యూనిస్ ఏది సాయం కోసం వస్తే వాళ్ళ దగ్గర కూడా ఇగో ఇతను డబ్బులు తీసుకున్నాడు ఈ పామురాగ్ అనే వ్యక్తి 6,000 ఒక్కసారి 1,300 ఒక్కసారి. ఇది ఎప్పుడో ఈ ఆడియోలు ఇగో పెట్టి అన్న నాకు డబ్బులు కావాలి నేను ఆపదలు 5-6 లక్షల అప్పులు ఉన్నోని నేను ఇంత సాయం చేసినా నాకు పైసలు కొట్టవానే అని కొట్టించుకున్నావు. నీ బతుకు అది, నీ గంత చిల్లర బతుకు అంత దిగజారిపోయినావు. ప్రేమ కొద్ది ఇంత తీసుకోవాలి కాదంటలేవు. ఇప్పుడు నాకు ఎంతో కొంత సాయం చేసినావు అన్న, నిజంగా నాకు ఇంత సాయం చేసినావు, నాకు ఇంత పడ్డే ఎంతో కొంత ప్రేమ కొద్ది తీసుకోవాలని అంటే అట్లా తీసుకుంటే తప్పులేదు. బలవంతంగా తీసుకొని అసలు ఏ రకంగా తీసుకున్నావు ఆయనకు అర్థం కాకుండా 20,000 అడిగి వాళ్ళకి 6,000 ఒకసారి 1,300 ఒకసారి కొట్టిండు అన్న. డబ్బులు ఇవ్వవా అని ఆడియో పెట్టి పాపం ఆయన మిర్చిలో పడి నడిపించుకుంటుండే. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది అంటే మళ్ళీ మీ అభిమానం కొద్ది ఇప్పటి కూడా టీంలో పనిచేస్తారనుకో, అది విషయం ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత ఇక నాకు ఫోన్ చేసి ఎట్లా ధమ్కిలు ఇస్తానంటే ఈ పోటుగాడు ఒక్కసారి చూద్దాం అట్లా ఎవరు ఈ మామూలు పోటు కాదు మొత్తం బెదిరింపులే. ఇగో ఇది చిత్రగుప్త ఛానల్కి అయిన తర్వాత నేను వీడియో చేసిన కదా, ఈ వీడియో చేసిన ఆ వీడియోలో మాట్లాడినా అసలు ఆ కథ ఏంది, భాగవతం ఏంది, చిల్లర కథలు ఏంది, వీడియో బట్టి సంసారం విడాకులు దాకపోయింది ఒకళ్ళది వీడియో బట్టి. ఇప్పుడు ఎవరికైనా పెళ్ళైనాక పరాయి మొగోడు ఫోన్ చేస్తే డౌట్ వస్తుంది రాదా? ఇగో వీడు ఎంత చక్కగా మాట్లాడతారంటే ఒకసారి నూరి. దయచేసి 18+ వాళ్ళు మాత్రమే ఈ లాంగ్వేజ్ వినండి, దయచేసి ఏమనుకోవద్దు. 18+ వాళ్ళు మాత్రమే వినండి ఒకసారి. హలో చెప్పండి. వెంకటేష్ బండి అప్పు బండి అప్పు ఎవరు మాట్లాడు? నేను పామురాగు మాట్లాడుతున్నా. బండి అప్పు హలో చెప్పండి. వెంకటేష్ పాము రఘు గారు కాదు, పాము రఘు మాట్లాడుతున్నా. చెప్పండి, నేను గౌరవ ఇచ్చి మాట్లాడుతున్నా. చెప్పండి. నువ్వు గౌరవం ఇస్తావో బొచ్చులు ఇస్తున్నా కానీ పక్క పెట్టుకుని ఏం సంగతి అయ్యారేమో లైవ్ పెట్టినట్టున్నావు నువ్వు నా గురించి. పెడితే ఏమైంది? హలో, నీకు మంచి మర్యాదగా మాట్లాడుతున్నా. పెడితే ఏమైంది బీడితే ఏమైంది మాట్లాడకు. ఇప్పుడు మంచి మర్యాద రఘు గారు అని మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలే, బొత్సు బిచ్చు అని మాట్లాడింది ఎవరు మాట్లాడారు? ఈయన గురించి ఇంకా చూడు, ఈయన లాంగ్వేజ్ చూడు. చూసినావు కదా ఏమైంది? చూసినా ఏ నిజం ఉందని అంటే దగ్గర ఏ నిజం ఉందని దగ్గర ఏం ప్రూఫ్ ఉందని దగ్గర ఎవరి దగ్గర? నువ్వు మాట్లాడినావు కదా అందులో మాట్లాడించినా కదా వెంకటేష్. నువ్వు మాట్లాడినట్టు అన్నావు కదా ఆంటీలని బ్లాక్ మెయిల్ చేస్తున్నా మాట్లాడించినా కదా అంటున్నా. దరిద్రుడా లైవ్ లో చెప్పింది కదరా, నేను ఫోన్ చేస్తే లైవ్ లో చెప్పింది కదరా, లైవ్ లో చెప్పింది నీ వల్ల ఒక సంసారం కొంప నాశనం అవడానికి వచ్చిందని లైవ్ లో చెప్పింది కదరా. పెళ్ళైన వాళ్ళకు అర్ధరాత్రి పూట ఆడవాళ్ళకు కాల్ చేసి అక్కడ ఏది అవసరాల కోసం వచ్చిన ఆడవాళ్ళ నంబర్ తీసుకొని నీ కొడుకుని అక్కడ ఇడిచిపెట్టరా, హాస్టల్ ఇడిచిపెట్టరా, మనం సినిమాకి పోదాం, షికార్లకు పోదాం, ఒక రోజంతా తిరుగుదాం, గివ్వారా బతుకునేది? ఓ పిచ్చినా కొడుక, నువ్వు మంచిగా మాట్లాడి నేర్చుకో. ఎవరితో మాట్లాడిపించినవరా నువ్వు? ఇలా ఎవరితో మాట్లాడించినా? నువ్వు మాట్లాడిపించినావు, కాల్ చేసినావు, ఎవరి దగ్గర నంబర్ చేసుకుని కాల్ చేసినావు? అరే వేస్ట్ ఫెలో, విను పూర్తిగా కాదు, గౌరవం ఇచ్చి మాట్లాడినాను. వెంకటేష్ గారు నేను మాట్లాడుతున్నా కదా. వెంకటేష్ గారు నువ్వు లైవ్ లో పెట్టి ఒక మాట మాట్లాడినావు కదా ఇప్పుడు, అది ఆంటీలను బ్లాక్ మెయిల్ చేస్తాండు, అమ్మాయిలను ఇది చేస్తాండు, ఆ తర్వాత చేతులు ఇవన్నీ కదా. ఏ ఎవిడెన్స్ ఉంటుంది నీ దగ్గర? నీకు నేను మాట్లాడించిన కదా లైవ్ ని, ఆవిడ ఫోన్ చేయించిన కదా. ఎవరి ఫోన్? అరే ఓ పిచ్చి లంజోడు కాను ఏమన్నా ఉంటే మంచిగా మాట్లాడు. పిచ్చి లంజోడు కా ఏమన్నా ఉంటే నువ్వు ఫస్ట్ బూతులు తీసుకురా. ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఫ్రేమ్ ముంగట తీసుకొచ్చి మాట్లాడు. విషయం ఏంటంటే వాళ్ళు ఫ్రేమ్ ముంగటికి రారు, మాస్క్ లేకుండా ఫ్రేమ్ ముంగటికి వస్తే ఎంతో కొంత ఇప్పుడు లేడీస్కి ఇబ్బంది కదా. వీని టాలెంట్ చూడు, వీడు మాట్లాడిండు, ఆమె ఫోన్లో నాతో లైవ్లో మాట్లాడింది, వీడు
అరే ఓ పిచ్చిలా అనుకుంటా ఎట్లా మాట్లాడుతున్నావు ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు చూడు ఒకసారి. నేను లైవ్ నే కాల్ చేసి మాట్లాడించిన కదా. లైవ్ లే కదరా బాలకవ్, స్క్రీన్ ముంగర తీసుకొచ్చి మాట్లాడరా ముఖం ముంగడ, ముఖం మీద. అరే వెంకటేష్, అరే వెంకటేష్, అరే అరే వెంకటేష్ అరే వెంకటేష్, అరే స్క్రీన్ ముంగడ తీసుకొచ్చి. ఇప్పుడు వీడు తప్పే చేయకపా, ఎందుకు ఇంత రేషం ఎందుకు వచ్చింది తప్పే చేయనప్పుడు? గలీజ్ గాని లెక్క గలీజ్ పనులు చేసుకుంటా అడ్డమైన ఏది గా పనులారా నువ్వు చేసేది? మళ్ళా టీం పేరు చెప్పుకొని అర్ధరాత్రి ఫోన్ చేసాడు ఆ అమ్మాయిలకు. పాపం వాళ్ళు ఏదో ఆపద కోసం వస్తే ఈయనతో మాట్లాడినాక నేను ఫస్ట్ టైం నేను క్యూ న్యూస్కైనా ఒకసారి క్యూ న్యూస్కి వస్తే అన్నయ్య మీరు ఫోన్లో మాట్లాడి నాతోనే ఆ రోజు కూడా పాపం ఆమె క్యూ న్యూస్కి వచ్చింది. సిగ్గుండాలరా కొంచెమన్నా అరే మాట్లాడడానికి. మళ్ళీ ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి తీన్మార్ మల్లన్న ఇట్లా తీన్మార్ మల్లన్న వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం నువ్వు తీన్మార్ మల్లన్న దాకా మాట్లాడేంత కెపాసిటీ నేను తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేంత అది ఉందారా? ఎంత ఫ్రీడమ్ ఇచ్చిండో నీకు, ఒక తమ్ముడు లెక్క చూసుకున్నావు కదరా. గివ్వారా నువ్వు చేసేది పనులు? అప్పుడు కూడా చెప్పిండు మల్లన్న గ్రూపులు ఉంటూ కూడానే మల్లన్న గురించి ఇష్టమున్న భాష మాట్లాడుకుంటా పెట్టిండు. అరే ఎప్పుడో పాలు తాగిన రొమ్మును గుద్దద్రా రఘు. అరే నేను చెప్పేది ఏంటంటే నేను ఒక అన్న లెక్క చూసిన. నేను ఫస్ట్ పోయినప్పుడు అది పెద్ద తురుంకానే ఏదో అనుకున్నా నేను, కాకపోతే ఇంత చిల్లర క్యారెక్టర్ అనుకోలే నేను ఎప్పుడు కూడా. అర్థమైందా? ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా. తీన్మార్ మల్లన్న ఏమన్నా మోసం చేసినట్టు నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎవిడెన్స్ ఉంటే పట్టుకురా అని అంటున్నావు కదా. ఆ చిల్లర ప్రవీణ్ గారి డైరెక్షన్లో నువ్వు నడుస్తున్నావు అని తెలిసే, నీ జాన్ జిగ్రీ దోస్తానా తెలిసే, నా నంబర్ కూడా వాడే ఇచ్చినా తెలుసు నీకు గతంలో. నీ ధమ్కీలకు లేకపోతే తీన్మార్ మల్లన్న చేసి బీసీ ఒక బీసీ లెక్క బతుకురా, బీసీ గౌరవంగా బతుకు. నేను కూడా బీసీనే, నేను కూడా ఉద్యమం చేస్తాను బతుకు. ఏం ఎదుటోడు మీద నిందలేస్తే నీకేమొస్తుందిరా బాబు? సిగ్గు లేకుండా ఇష్టమైన భాష వాడు అసలు ఎంత నేను మంచిగా యాక్టివ్ ఎట్లా అంటే మంచి క్లెవర్ కావచ్చు, మంచిగా స్మూత్గా మాట్లాడతారు కావచ్చు అనుకుని ఈ అవతారం చూసి అంత గలీజ్ గాడంటే గలీజ్ మాటలు మాటలు ఇంకా కూడా మారకుండా ఈడ ఏదో వాళ్ళు ఇప్పుడు తీన్మార్ మల్లన్న తిట్టడానికి తిడితే చూస్తారని చాలామంది పిలుస్తారు. ఆడిపోయి నువ్వు ఊపదంపుడు పని చేస్తే ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉన్నావు లేదన్నది చూసుకో. నువ్వు మారి నిజంగా నువ్వు నలుగురికి సాయం చేసినప్పుడు నువ్వు మల్లన్న గురించి మాట్లాడరా, అది ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సిగ్గు లేకుండా వాన్ డైరెక్షన్లో వీన్ డైరెక్షన్లో పని చేసుకుంటా నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు మల్లన్న గురించి మాట్లాడు. ఎన్నోసార్లు కూడా హెచ్చరించిండు, అరే రఘు అది కరెక్ట్ కాదురా, నువ్వు మంచిగా బతుకురా, ఇట్లా చేయకురా అట్లా చేయకురా అని చాలాసార్లు చెప్పింది నీకు. మళ్ళీ ఈరోజు ఏదో ఛానల్ పెట్టుకుని మల్లన్న తిట్టడానికే ఛానల్ పెట్టుకున్నాను. వేరే సబ్జెక్ట్ ఏం లేదా నీకు? మల్లన్న తిట్టడానికే ఛానల్ దొరికిందారా? మర్యాదగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు వాడిని ముంచిండు వీడిని ముంచిండు నువ్వు ఎవరెవరిని ముంచిండో తీసుకురా. మరి నీకు తీసుకురా ఒకసారి, నువ్వు అంటున్నావు కదా నన్ను తీసుకురామని. లైవ్లో మాట్లాడించిన సిగ్గు లేకుండా అంత గలీజ్గా పని చేసుకుంటా ఇలాంటి వాళ్ళు మల్లన్న గురించి మాట్లాడతారు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే సమాజంలో ఇలాంటి ఒక టీంలా నిజంగా మనం ఎవరైనా టీంలో చేర్చుకుంటాం, కానీ ఆ కింది స్థాయిలో ఏం పని చేస్తున్నా అనేది తెలిసిన తర్వాత ఇలాంటి లుచ్చ లఫంగ పనులు చేసినాక ఎవరైనా ఉంచుకుంటారా టీంలా? మళ్ళీ ఏదో గొప్ప పని చేసినట్టు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మొట్టమొదటిసారి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లఫుట్గాళ్లకు ఇలాంటి లంగలకు నిజంగా అసలు ఎవరైనా ఎక్కడ కూడా అవకాశం లభించదు. వీళ్ళకి ఇంతే ఇక. ఇలా కాకపోతే ఇంకో దాని లేకపోతే ఇంకో దాని ఇక ఇలా బతుకులు ఇంతే తయారైతాయి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.